ఎగ్ పికప్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడగలరు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నైమా సుల్తానా, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ వింగ్ జోయా ఐవీఎఫ్ ఖమ్మం బ్రాంచ్. సో మన ఎగ్స్ తీసిన తర్వాత మనం ఒక 2 hours 3 hours హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది, అండర్ అబ్జర్వేషన్ ఉండాలి. తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీకు కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే లైట్గా పెయిన్ ఏమన్నా ఉన్నా, ఒకవేళ మోషన్ సరిగా అవ్వట్లేదు అని అనిపించినా కూడా దానికి సంబంధించిన మెడిసిన్స్, పెయిన్కి సంబంధించిన చిన్న చిన్న యాంటీబయాటిక్ అవి మేము ప్రిస్క్రైబ్ చేసి మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది. ఆ మెడిసిన్స్ నేను చెప్పినట్టు వేసుకోవాలి. ప్లస్ రెస్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్ పికప్ చేసిన తర్వాత ఒక 2-3 daysలో ఒక్కోసారి ఫ్లూయిడ్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది పొట్టలోనే. ఒక్కొక్కసారి కొంతమందికి ఎగ్స్ ఆ ఇంజెక్షన్ యొక్క ఎఫెక్ట్ వల్ల మళ్ళీ ఎగ్స్ పెరిగి ఓవరీస్ అండాశయాలను ఎల్లార్జ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి టైంలో మనం రెస్ట్ తీసుకోకుండా ఏమన్నా బరువులు ఎత్తడం కానీ అలాంటివి చేసినప్పుడు ఆ ఓవరీస్ ట్విస్ట్ అయ్యే అవకాశం, మెలికపడే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు అది ఎమర్జెన్సీ కింద మనం మళ్ళీ ల్యాప్రోస్కోపీ చేసి దాన్ని అన్ట్విస్ట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాటికి అన్నిటికీ మనం అవాయిడ్ చేయాలి అంటే కనుక కంపల్సరీ మనం ఒక 2-3 days రెస్ట్ తీసుకోవడం మంచిది. ప్లస్ ఈ ఎగ్ పికప్ తర్వాత కూడా భార్యాభర్తలు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఒక్కోసారి ఆ ప్రెషర్కి ఓవరీస్ ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బెటర్ మనము ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఎగ్ పికప్ తర్వాత ఏమన్నా డైట్ తీసుకోవాలా స్పెషల్ అని అడుగుతుంటారు. సో సాఫ్ట్ డైట్ మనం రెగ్యులర్గా ఎలా తీసుకుంటామో అలాంటి డైటే తీసుకోవచ్చండి. కాకపోతే ఎక్కువ లిక్విడ్ డైట్స్ అంటే వాటర్ కానీ, జ్యూసెస్ కానీ, ఎక్కువ కొబ్బరి బొండం నీళ్ళు కానీ అలాంటి వాటర్ ఎక్కువ కంటెంట్ ఉన్నవి తీసుకుంటే మంచిది.